దేవుడికి స్వార్థను బోధించి వారి ముఖముతో పాటు వారి శరీరం అంతా, వారి పాదములు కూడా సుందరమైనవి అనే పాట 2 నిమిషాల తర్వాత మనం పాడి దేవుని స్తుతించుతూ చివరి వారిని గురించి ఇంకా ముందుగా తెలుసుకున్నాము. పంట విస్తారము, పనివారు తక్కువ. మీ అందరికి తెలిసిన గొప్ప ప్రవచనం ఇది. కనుక ఈనాడు మన క్రొత్త పాపు గారు వచ్చారు, విన్నారా? మన క్రొత్త పాపు గారు హాబేముస్ పాపాం, వి హావ్ ఎ న్యూ పోప్ అని ఆయన పేరు మీరు టెలివిజన్లో, పత్రికల్లో, రేడియోలో విని ఉంటారు. మన పాపు గారి పేరు లియో పాపు గారు. 14వ లియో పాపు గారు. 13వ లియో పాపు గారికి మనకి చాలా సంబంధం. చివరి వారి తర్వాత ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి అంటే 13వ లియో పాపు గారు. ఓ భారతదేశమా, నీ బిడ్డలే నీకు శరణము. విదేశాల నుంచి చివరి వారు వచ్చినట్టు ఇక రారు, వస్తున్నా కానీ రానివ్వటం లేదు. మీ దేశం యొక్క పాలకులు, ఇంకా ఇతర శక్తులు, మిషనరీలు వస్తే ప్రజల్ని బాగు చేస్తారు, ప్రజల్ని వెలిగిస్తారు, ప్రజల్ని మండిస్తారు, ప్రజల్ని నిద్రలోంచి లేపుతారని భయంతో మనలాంటి గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాలు వీటన్నిటికీ రానివ్వకుండా చేస్తూ ఉంటే లియో పాపు గారు, 13వ లియో పాపు గారు ముందుగానే దాని దీర్ఘదర్శనము దేవుడు తన యొక్క సేవకులకు ముందు చూపిస్తాడు. చాలాగా ఇప్పుడు మన పొలటైన్ ఫాదర్స్ ఈ విచారణ నడిపిస్తున్నారు. వాళ్ళ సభ పెద్ద కూడా ఈ విధంగా ఇచ్చి భారతదేశంలో మీరు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అనుగ్రహంతో ఇదొక సభ చేసి సభ. ఇంకొకటి ఇంకా ఏ సభలు తెలుసు మీ గురువుల సభలు? డాన్ బోస్కో గారు ఫ్రాన్సిస్ సభ, ఇంకా రకరకాలుగా ఉండి ఒక్కొక్క వరముతో ముందుకు పోతున్నారు. చివరి వారు కూడా యేసు సభను చెందిన వారు. కనుక మనమందరం ఈనాడు అభినందిస్తూ, ఆయన గోవాలో అడుగు పెట్టిండు, తినటానికి కూడా సమయం లేదు. ఎత్తిన చేయి ఆశీర్వదించటానికి, దించటానికి సమయం లేదు. ఆ శిలువతో ఎన్ని వేల మందికి జ్ఞాన స్నానం ఇచ్చాడంటే ఆయన చెయ్యి ఇప్పుడు రోమా పట్టణంలో కుళ్ళిపోకుండా మన శరీరం, మనం చనిపోతే మన శరీరం 24 గంటల్లోపు మనం పాతి పెట్టాలి. అంత వాసన వస్తుంది, దుర్వాసన ఈ కాలం.